సార్ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద ఇప్పుడు విజయవాడలో శంకుస్థాపన చేశారు ఒక బిల్డింగ్‌కి నారా భువనేశ్వర్ గారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ముందుగా జై ఎన్టీఆర్. ఆ మహానుభావుడు వృక్షం కింద లక్షలాది వేలాది మంది స్వేద తీరుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టు మేడం గారి చేతుల మీదుగా నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. భవిష్యత్తులో లక్షలాది మందికి ఇది వాళ్ళ స్వాంతన అంటారా ఏది ఆధారభూతంగా అయ్యి అందరికీ సుఖ సంతోషాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సరే ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు హస్బెండ్ చూసుకుంటే ఒక స్టేట్కి ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి చూసుకుంటే ఒక స్టేట్కి మినిస్టర్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఏంటి ఇంత ప్రత్యక్షంగా ఏమో డైరెక్ట్గా వచ్చి నారా భువనేశ్వర్ గారు వచ్చి చేయడం ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ప్రత్యేక ఇప్పుడు ఇవాళ పదవిలో ఉన్నారని కాదు, అది నిరంతరంగా అంతకుముందు నుంచి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చనిపోయిన వారి పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటా ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక ప్రవాహం. ఈ ప్రవాహం ఇవాళ మొదలైంది కాదు, నిరంతరం అది ఇంకా ముందు ముందు భవిష్యత్ తరాల వరకు ఇది ప్రవహించాలని ఈ ప్రవాహం ఒక గంగా నదిలాగా, ఒక గోదావరి నదిలాగా, ఒక కృష్ణానదిలాగా ప్రవహించి ఎందరికో మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఏంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది ఎలా ఉపయోగపడిపోతుంది, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఇంకా అంత లోతుగా నాకు అవగాహన లేదు. ఈ ట్రస్ట్ అనేది పేద పిల్లలకి, తలమీయ బాధులకి, బాధల్లో ఉండాలకి, కష్టాల్లో కుటుంబాలకు అండగా ఉంటుందని నాకున్న అవగాహన అంత మటుకు ఈ ట్రస్ట్ మీద. సార్ మొన్న ఇదే ట్రస్ట్ కోసం మనీ కలెక్షన్ చేసేటట్టు తమన్ చేత మీ విజయవాడలోనే మ్యూజికల్ ఈవెంట్ పెట్టారు. మీకు గుర్తుందా? మీకు తెలుసు కదా సార్, ప్రత్యక్షంగా నారా భువనేశ్వర్ గారు అంత వచ్చిన మనీని కలెక్ట్ చేసి దీనికోసం పెట్టాల్సిన అంత అవసరం నారా భువనేశ్వర్కి అసలు ఎందుకంటే ఏం చెప్తారు? సమాజంలో అందరినీ భాగస్వాములు చేయాలి. డబ్బులున్నా నేను ఇస్తే మీరందరూ రావరు కదా, మీరందరిని కూడా భాగస్వాములు. నేను కూడా ఈ ట్రస్ట్లో ఒక ఇటుకనో ఒక ఇసుక రేవుడినో ఉడతా భక్తితో ఆ ఎన్టీఆర్ మహానుభావుడు ట్రస్ట్కి, ఆ మహానుభావుడు దేవుడి ట్రస్ట్కి నేను అండగా ఉన్నాను, సహాయం చేశానని తృప్తి మాకు ఉండాలిగా. నేను 95లో 25,000 ట్రస్ట్కి ఇచ్చాను. చాలా మంచి కార్యక్రమం ఇది. అన్నగారు ఎన్టీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలు బాలకృష్ణ అలాగే భువనేశ్వర్ ఇద్దరు కూడా 2 ప్రధాన రంగాలు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఈవిడ గారేమో విద్య తీసుకుంది, బాలకృష్ణ గారేమో వైద్యం. బహుశా ఈ భారతదేశంలో కూడా ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో మరి క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. వాళ్ళ తల్లిగారు క్యాన్సర్తో చనిపోవటం వలన ఆయనకి ఆ రకంగా స్పందించారు. అట్లాగే భువనేశ్వర్ గారు కూడా మరి సుమారుగా 20 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి అనేక మంది అనాథ పిల్లల్ని, బాలికల్ని చాలా ఉన్నత చదువుతూ వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు. చాలా గొప్ప విషయం ఇది. అందులో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ మన విజయవాడలో రాజధానిలో కట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. మేమంతా కూడా హర్షిస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళకి మద్దతు తెలుపుతాం. ఆవిడ డిసైడ్ అయింది ప్రజలకు సేవ చేయడానికి. ఇక్కడ లోకేష్ గారి తల్లి లేదా చంద్రబాబు భార్య అనే కాకుండా ఆవిడ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంది. ఆవిడ భువనేశ్వర్ గారుగానే ఆవిడ మనం చూడాలి. బాబు గారి వైఫ్ కానీ లేదా లోకేష్ తల్లిగా కాకుండా ఆవిడికి ఆవిడే రోల్ మోడల్గా మరి రాష్ట్రం అంతా గర్వించదగ్గ విషయంగా చేసుకుంటుంది. దాంట్లో చాలా మనం అందరం కూడా ఆ విషయంలో మరి హర్షం తెలియజేయాలి, స్పందించాలి, కావాల్సిన చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది ఈ హాస్పిటల్. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో తలమానికి 5 కోట్ల మందికి కూడా ఇది కేంద్రం. విజయవాడ అటు 13 జిల్లాల్లో, అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు ఉన్నాయి. విజయవాడ నడిబొడ్డు. మరి చాలా చక్కటి ప్లేస్ ఇది కూడా, సెంట్రల్ ప్లేస్ ఇది, రెసిడెన్షియల్ ఏరియా, చాలా మంచి ప్రైమ్ లొకాలిటీలు కట్టారు. ఇది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని చెన్నైలో మేము డ్రాఫ్ట్ చేయించాం. లీగల్ అడ్వైజరు నేను 4 గంటలకు తెల్లారగట్ట. తర్వాత ఇక్కడ ఇదేంటంటే దెందులూరులో అక్షయపాత్ర ద్వారా కిచెన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 6 years క్రితం చంద్రబాబు గారితో. ఆ తర్వాత 5 years గ్యాప్ వచ్చింది. మొన్న మళ్ళీ August 15th స్టార్ట్ చేసి 15,000 మందికి వెస్ట్ గోదావరిలో తాడేపులిగూడెం వరకు క్యాటర్ చేస్తున్నారు. ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. అందరూ దాతలు ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈవిడ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది బాగా. భువనమ్మ గారు మాకు ఇప్పటి నుంచో అక్కడ ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి మాకు పరిచయం. విజయవాడ చెన్నైలో ఉన్నప్పుడు వీళ్ళంతా చిన్నపిల్లలు.
వాళ్ళంతా పిల్లలందరూ కూడా ఎన్టీఆర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుండేవాళ్ళం. చాలా అద్భుతంగా నడుస్తుంది. ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏదొచ్చినా సరే ముందుకు వస్తున్నారు, దాతలు కూడా ముందుకు వస్తున్నారు. సర్వతోముఖంగా జరుగుతుంది, అన్నీ బాగా జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్ ఒకటి బాగా ఎడ్యుకేషన్ సైడ్ బాగా చేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఈ వైద్యపరంగా ఈ బ్లడ్ బ్యాంకులు ఇవన్నీ బాగా మేజర్ దిస్ థింగ్. ఫ్రీ ఫుడ్ 5 రూపీస్కి మా చేతుల మీద కానీ మరి 15,000 మందికి వెళ్తుందంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. అది బసవతారకం పేరు వినగానే ఒక మంచి వైబ్రేషన్. అది కులమతాలకు అతీతంగా వాళ్ళు వీళ్ళు అని లేదు, ఎవరికన్నా అందరూ కూడా ఆ పేరుని ఆస్వాదించే పేరు బసవతారకం. అలాగే ఆవిడ పేరు మీద ఎన్నో సేవలు ట్రస్ట్ పెట్టి, అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా పెట్టి ఈ రోజున విజయవాడలో ఇలా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఇక్కడ భవనం శంకుస్థాపనకి వచ్చిన మన పవనమ్మ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఎన్టీఆర్ పేరు చెప్తేనే ఎన్టీఆర్ కుటుంబం మొత్తం కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ఉంటుంది. అలాగే ఆ సేవా కార్యక్రమాలు కాపాడుతున్నాయి. అలాగే వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, ఎన్టీ రామారావు గారు, లోకేష్ బాబు, పవనమ్మ వీళ్ళందరూ కూడా ఎంతసేపు ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ శ్రమిస్తూ ప్రజల బాగా మా భాగాన్ని కోరుకునే ఏకైక కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద ఈ విజయవాడలో ఈ భవన నిర్మాణం శంకుస్థాపన జరిగిన సందర్భంగా అందరికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా దగ్గరలో ఉంది, చాలా ఉపయోగం ఉంది. చాలా సంతోషిస్తున్నాం. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి బిడ్డక ఎన్టీ రామారావు గారిలో ఉన్న పట్టుదలని, ఎన్టీ రామారావు గారిలో ఉన్న ఒక సంకల్ప దీక్షని భువనేశ్వర్ గారిలో కూడా ఉందండి. ఆవిడ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ఉండి ఆ ట్రస్ట్ ద్వారా రాష్ట్రం అంతా కూడా ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి సేవా కార్యక్రమాలు మన అక్కడే కాకుండా ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ అంటూ ఉండాలి, ఇక్కడి నుంచి కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరగాలని చెప్పేసి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఒక బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనే కాదండి, అన్ని రకాలుగా పేద పిల్లల్ని ఎంతోమందిని, కార్యకర్తల పిల్లల తల్లిదండ్రులు పోయిన వాళ్ళని, తండ్రి పోయిన వాళ్ళని, పేద కార్యకర్తల పిల్లల్ని, అలా పేద పిల్లల్ని ఎంతోమందిని చదివిస్తున్నారు. అక్కడ చల్లపల్లిలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ ఉందండి. అలాగే ఎన్ని చోట్ల స్కూల్స్ పెట్టి హైదరాబాద్లో కూడా ఉంది, బేగంపేటలో కూడా ఇక్కడ ఉండి ఆ పేద పిల్లలందరినీ కూడా చదివించి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించి పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లడ్, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ డొనేషన్. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు దాంట్లో బ్లడ్ తీసుకుంటాయి. వాళ్ళు తప్పకుండా ఈ బ్లడ్ని, మనందరికీ తెలుసు ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే బ్లడ్ లేక చాలామంది చనిపోయేవారు. ఒక రకంగా చెప్పాలంటే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటున్నారు. ఇప్పుడు రక్తం కోసం ఎన్నోసార్లు మనకు చూస్తున్న ఫోన్లో మెసేజ్లు వస్తే టీవీలో కూడా వేస్తున్నారు. అలా వీళ్ళు బ్లడ్ ఎప్పటికప్పుడు తీసుకుని వాళ్ళ ట్రస్ట్ భవన్లో వాటిని డిపాజిట్ చేసి ఎక్కడ ఏ హాస్పిటల్కి అవసరమైతే అక్కడికి ఆ బ్లడ్ పంపిస్తూ ఉంటారు. అలా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తులు ట్రస్ట్ భువనేశ్వర్ గారు. ఆవిడ ముందు నుంచి చెప్పేవారు, మా ట్రస్ట్ అంతా కూడా టీం వర్క్ చేస్తున్నారని. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈరోజు ఒక్క బ్లడ్ డొనేషనే కాదండి, ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అది హుదూ తుఫాన్ అవ్వచ్చు, తిరుపతి దగ్గర వచ్చినప్పుడు వరదలు అవ్వచ్చు, రాయలసీమలో మరి మొన్న విజయవాడ వరదలు అవ్వచ్చు, ఎక్కడ వరదలైనా కానీ ఏదైనా సరే, తుఫాన్ కానీ వరదలు కానీ ఏదైనా సరే ముందుంటారు వాళ్ళు. ముందుండి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవ్వటం. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచే మెడిసిన్స్ వచ్చేస్తాయి, మెడిసిన్స్ అన్నీ ప్రతి ఒక్కరికి అందిస్తారు. అలా ప్రతి సేవా కార్యక్రమాలు కూడా ముందే ఉంటారు భువనేశ్వర్ గారు మేడం. ప్రభుత్వం ఉన్నప్పుడే చేయలే, ఆవిడ ప్రభుత్వం లేనప్పుడు కూడా చేశారు. గత 5 ఏళ్లలో చేశారు, అంతకుముందు చేశారు, ఆ పైన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టే చాలా సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ కూడా తన వంతుగా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి తన వంతు సహాయం చేయాలి, తన వంతుగా ఏదో ఒక ప్రజలకు అందించాలని చెప్పి సహాయం చేయాలని చెప్పేసి ఆ ఎన్టీ రామారావు గారి బిడ్డగా మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి రాష్ట్ర ప్రజలందరూ ఎంత అభిమానించేవారో మనందరికీ తెలుసు. ఆ బిడ్డగా తన వంతుగా రాష్ట్ర ప్రజలకి సహాయం చేయడం కొని ఆవిడ ట్రస్ట్ పెట్టుకున్నారు. అంతేగాని ఆవిడకి ఇంట్లో కూర్చుంటే అవదా. ఒక సీఎం గారి మిస్సెస్, ఒక మినిస్టర్ గారి తల్లి, ఒక ఎన్టీ రామారావు గారి బిడ్డ, ఆవిడకి ఏం తక్కువ చెప్పండి. అయినా సరే ఆవిడ ఏనాడు ఇంట్లో కూర్చోలేదు.
ఆవిడ ఎప్పుడు చూసినా ఈ ట్రస్ట్ కార్యక్రమాల్లోనూ ట్రస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలకు ఏ రకంగా మనం సహాయం చేయగలమా, ప్రజలకు ఏ సేవ చేయగలమని ఆలోచించి ఆ తపనతోనే ఆవిడ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఉండటానికి కూడా భగవంతుడు ఒక వరం ఇవ్వాలండి. ఇప్పుడు అందరు సీఎంలు భార్యలు ఉంటారు, అందరు మినిస్టర్స్ భార్య తల్లులు ఉంటారు. ఎవరికి అంత ఆ భావన కలగదు కదా. ఆవిడలో ఈ భావన కలిగిందంటే దానికి భగవంతుడి గిఫ్ట్ కూడా అది ఆవిడకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏదో భ్రమంలో ఉన్నాడండి. ఆయనకి ఇంకా అసలు అర్థం కావట్లా ఏంటి రాష్ట్రాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువను, ఎమ్మెల్యేకి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెబుతున్నాడు. అని మరి ఈయన ఏంటంట, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పార్టీ పెట్టి 2014లోనే పార్టీ పెట్టి అప్పుడు పోటీ చేయకుండా 5 ఏళ్ళు లాగి లాస్ట్ టైం మన 10 ఏళ్ళు కూడా మన 5 ఏళ్ళు మన పార్టీ లాక్కొచ్చి ఈసారి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మరి ఈయన తండ్రిని అడ్డం పెట్టుకున్నాడు. తండ్రి పోయిన వెంటనే నన్ను సీఎం అని చేయండి ఎమ్మెల్యేల దగ్గరికి సంతకాలు తీసుకోమన్నాడు. సోనియా గాంధీకి వెళ్ళి నన్ను సీఎం అని చేయండి, ఇక్కడ నేను సీఎం అవ్వాలన్నాడు. ఈయనకి ఏమైనా అనుభవం ఉంది? అప్పుడు ఈయనకేం అనుభవం ఉందండి? పార్టీ తర్వాత తండ్రి పోయాడని చెప్పేసి ఓదార్పు యాత్ర అని చెప్పి తెగ తిరిగి అబ్బో మా నాన్న పోయాడని చెప్పేసి ఓదార్పు యాత్ర చేశాడు. ఆ తర్వాత అసలు ఇంకేముంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మా నాన్నని చూసానని నాకు అవకాశం ఇవ్వండి, మా నాన్నని చూసానని నాకు అవకాశం ఇవ్వండి అని వచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి తండ్రిని చూసి పైకి వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పైకి వచ్చాడు. అంటే ఇండివిజువల్గా పైకి వచ్చినాడికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంటుంది. డక్కాముక్కీలు తింటారు వాళ్ళు, ప్రతిదీ పైకి వచ్చిన ప్రతిదీ ఆలోచిస్తారు. ఈలాగా తండ్రి సీఎం అని చెప్పేసి లక్షల కోట్లు సంపాదించేసి ఆ కోట్లు విరజల్లేసి సీఎం అయిన మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. తను ఇండివిజువల్గా పార్టీ పెట్టాడు, ఇండివిజువల్గా పార్టీని లాక్కొచ్చాడు, ఇండివిజువల్గానే ఈరోజు ఎదిగాడు, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన చక్కగా పంచాయతీరాజ్ తీసుకున్నారు, చక్కగా చేసుకుంటున్నారు. ఆయన రావటం అందరి అన్ని సర్పంచులకి ₹1,00,000 2 లక్షలు ఎన్నో కోట్లు డొనేట్ చేసేసాడు. ప్రతి ఊరికి వెళ్ళిపోయినాయి. అలాగే ప్రతి ఊళ్ళల్లో డ్రైనేజీలు రోడ్లు సరిగ్గా చూసుకోమని చెబుతున్నాడు. అలా పంచాయతీరాజ్ కింద డ్రైనేజీలు రోడ్లు ఊళ్ళల్లో సర్పంచులకి డబ్బులు ఇచ్చేసేసి లైట్లు గీట్లు మొత్తం వేసేస్తున్నాడు. ఆయన వచ్చిన కాడి నుంచి ఆయన అవగాహన పెంచుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి ఒక విజనరీ లీడరు పక్కన ఈయన కూడా పనిచేస్తుంటే ఆయన పనితనాన్ని ఈయన గమనిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంది, ఆయన పనితీరుని గమనిస్తూ ఈయన తను ఎదుగుతున్నాడు. అది చూడండి, ఒక్కొక్కరు 85,000 ఓట్లు 79,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. మరి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చూడండి ఎంత బాగా గెలిచారు, 3 గెలిచారు. అంతకుముందు అసలు మన వైకాపా మన 3 ఎమ్మెల్సీలు అటు ఉత్తర రాయలసీమ వైపు కూడా గెలిచారు మన వాళ్ళు. ఇప్పుడు గెలిచారు, చూసారుగా మీరు. దీనికన్నా ఇంకేంటి నిదర్శనం? గదికాడ కాకుండా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఇంకా పర్సంటేజ్ పెరిగింది, ఓటింగ్ శాతం పెరిగింది. అంటే ప్రజలకు ఎంత నమ్మకం వచ్చిందో చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత నమ్మకం వస్తే వాళ్ళు అంత శాతం ఓటింగ్ కూడా పెరిగింది. అంతకన్నా నిదర్శనం ఏముందండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.